రజతోత్సవ సభకు సైన్యంలా కదలాలి. అబ్బా! రజతోత్సవం అన్నప్పుడల్లా మనసుకేదో బాధైతంది. కొద్దిగా మేము చదువుకున్నోళ్ళం. ఉస్మానియా యూనివర్సిటీల బీజీ, బీఎడ్, లా కొంత మేధావి వర్గంతోటి జర తెలివి కళ్ళన్నటోళ్ళతోటి తిరిగిన తర్వాత, ఇట్లా వీళ్ళు ఈ పట్టపగలే ఇట్లాంటి అబద్ధాలు మాట్లాడుతా ఉంటే చాలా బాధ అనిపిస్తా ఉంది. అసలు రజతోత్సవం అర్థం ఏంటిది? ఈ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం జేసుకోవడానికి అసలు అర్హత ఉన్నదా? ఫస్ట్ మనం ఆ రజతోత్సవం అనే అర్థం తెలుసుకుందాం. రజతోత్సవం అనే అర్థం అంటే ఒక శాశ్వత బంధానికి 25 సంవత్సరాల శాశ్వత బంధానికి మనం రజతోత్సవం అని దాంట్లో శాశ్వతమైనటువంటి బంధము, దాంతో పాటు త్యాగం 2 ఉన్నది. కాబట్టి దాన్ని రజతోత్సవం అన్నట్టుగా దాని అర్థం. మనం తెలుగు పండితులు అనవచ్చు. లేదు అనుకుంటే గూగుల్ అడిగినా, చాట్‌జీపీటీని అడిగినా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏది అడిగినా చెప్తుంది. ఈ రజతోత్సవం అంటే అర్థం ఏంటిదని. దాన్ని సిల్వర్ కాయిన్‌తో పోలుస్తారు. ఎందుకంటే ఆ నాణ్యానికి ఉన్నటువంటి ఆ నాణ్యత దృష్ట్యా రజతోత్సవం అంటే దాన్ని సిల్వర్‌తో పోలుస్తారు. వీళ్ళు రొ టీఆర్ఎస్ అని పెట్టుకొని దాంతోటి 21 సంవత్సరాలు ఉంటారు. మళ్ళా మార్చి మొన్న 2002లో బీఆర్ఎస్ అంటారు. మళ్ళీ 2 కలిపి మళ్ళా రజతోత్సవం అంటారు. నాకు ఈ 60,000 పుస్తకాలు చదివినటువంటి ఆ మేధావికి అర్థం కావాలి. ఎంఎస్సీ‌ల పొలిటికల్ సైన్స్ చదివినటువంటి ఆ మేధావికి అర్థం కావాలి. ఆళ్ళ తర్వాత ఆళ్ళ బుద్ధులు నేర్చుకున్నటువంటి ఆళ్ళ కుటుంబానికే అర్థం కావాలి. ఆళ్ళకి జేజేలు కొట్టేటువంటి ఆ బానిస బ్యాచ్ ఉంది గదా! ఆ పింకిలకే అర్థం కావాలి. ఎందుకురా నాయన ఇట్లా తయారైతాండ్రు? మొత్తం రజతోత్సవం అనే వర్డ్ రేపు వాడదామన్నా దాని పరువు విలువ లేకుండా చేసింది. ఏందో ఏందో.